హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం నేను ఒక కొబ్బరికాయనైతే తీసుకున్నానండి. దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ పల్లీలు అయితే తీసుకున్నాను. పల్లీలని ఇలా కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో ఇక్కడ ఒక 6 నుండి 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ విధంగా పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాక దీనిలో మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. ఇలా వీటిని కలుపుకున్న తర్వాత దీనిలో ఒక రెమ్మ కరివేపాకు అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్, 4-5 రెబ్బల వెల్లుల్లిపాయలు అండ్ కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మధ్యలో చూసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడైతే ఫెస్టివల్స్ టైం కదండి, అందరూ ఇలా కొబ్బరికాయ కొట్టుకున్నప్పుడు పూజ దగ్గర కొబ్బరి చిప్పలు అనేవి ఉంటుంటాయి. సో వాటితో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక దీనిలో 2 రెమ్మల కరివేపాకు అండ్ కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చడిని వేసి కలపాలి. ఇలా కొబ్బరి పచ్చడిని వేసి 1 నిమిషం పాటు సన్నని మంట మీద ఆయిల్లో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. సో మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఫాలో ఫర్ మోర్ రెసిపీస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.